ఫ్రెండ్స్ ఇది ఐక్యూ నియో 9 ప్రో ఇది వచ్చేసరికి OnePlus 12R. చాలా మంది ఈ రెండు ఫోన్స్ కంపారిజన్ అయితే అడుగుతున్నారు. వీడియోలో మనం చూద్దాం రెండు ఫోన్స్లో ఏది బాగుందో. అంటే అన్ని డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం రెండు మీకు మంచి ఫోన్సే. రెండు స్పెసిఫికేషన్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి, దగ్గర ఇంచుమించు సేమే ఉంటాయి. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. రెండిట్లో మీకు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండిట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, రెండిట్లో 5000+ mAh బ్యాటరీస్ ఉంటాయి, 100W+ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే రెండు మీకు ఆన్ పేపర్ సేమ్ అనిపిస్తూ ఉంటాయి. ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఐక్యూ చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ పెడుతుంది. OnePlus కొద్దిగా బ్రాండ్ వాల్యూను పెట్టుకొని దీనికంటే కొద్దిగా ఎక్కువ ప్రైజింగ్ లేదు ఫోన్ తీసుకొస్తుంది. ఇక్కడ తేడా అయితే వస్తుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏది తీసుకోవాలి అని చెప్పేసి. వీడియోలో మీకు కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ బాగుంది ఇవన్నీ చెప్తాను నా ఒపీనియన్ ప్రకారం ఇది. సో ఈసారి పాయింట్స్ కూడా ఇస్తాను అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏ ఫోన్ విన్ అయిందో కూడా పాయింట్స్ కూడా ఇస్తాను. ఫైనల్గా చూద్దాం ఏ ఫోన్కి ఎక్కువ పాయింట్స్ వస్తాయో. ఈ ఫోన్స్ అన్బాక్సింగ్ వీడియోస్ మీకు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను అక్కడ చెప్పిన మొత్తం డీటెయిల్గా మళ్ళీ వెళ్ళను, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం దీని వీడియోలో నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో డిజైన్ పరంగా అయితే మాత్రం ఐక్యూ హెడ్ వెళ్తుంది. ఐక్యూ డిజైన్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. రెండు ఫోన్స్ తీసుకుని ఎవరికైనా ఇచ్చినా కానీ వాళ్ళకి ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది ఐక్యూ నియో 9 ప్రో. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ టోన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. సో చూడడానికి ఐ క్యాచింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వైట్ కలర్ ఏదైతే ఉందో ఇది డస్ట్ని కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు నేను 4 రోజుల్లో బ్లాక్ అయిపోయింది అనుకున్నా కానీ బాగానే ఉంది. టెక్స్చర్ కూడా డిఫరెంట్ ఉంది, లైక్ మనకి నైలాన్ టైప్ ఉంది, పట్టుకొని చూస్తే ఇది లెదర్ లాగా అనిపిస్తుంటుంది. సో డిఫరెంట్గా తయారు చేశారు ఈ ఫోన్ అయితే మాత్రం. చూడడానికి అయితే మాత్రం డిజైన్ మాత్రం ఐక్యూ మీకు బాగా అనిపిస్తుంది. సో డిజైన్ డిపార్ట్మెంట్లో ఐక్యూకి మనం ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. దీనిలో మీకు 2 కలర్స్ వస్తాయి. ఇది ఐక్యూలో మీకు ఇదొక కలర్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఇంకో ఫోన్ కూడా ఉంటుంది, స్క్రీన్ మీద చూడవచ్చు. రెండిట్లో నాకైతే ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించి చూడడానికి కూడా బాగా అనిపించింది. దీనిలో కూడా మీకు తీసుకోవాలనుకుంటే దీనికంటే వేరే కలర్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్లో వస్తుంది. అది తీసుకొని బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇది చాలా దారుణంగా ఉంటుంది ఫోన్ యూజ్ చేయడానికి. OnePlus 12R తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వేరే కలర్కి వెళ్ళండి, మ్యాట్ ఫినిష్తో వస్తుంది, అది బాగుంటుంది చూడడానికి కూడా. నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం OnePlus 12R ఒక పాయింట్ విన్ అవుతుంది ఇక్కడ. OnePlus 12R మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ మీకు 207 grams ఉంటుంది, కొద్ది వెయిట్ అనిపిస్తుంటుంది. అదే ఐక్యూ నియో 9 ప్రో చూసుకుంటే మీకు 190 grams వెయిట్ ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు, ప్లాస్టిక్ ఫ్రేమ్ తీసుకొని వచ్చారు, లెదర్ ఫినిష్ బాగానే ఉంది. బ్యాక్ ఫ్రంట్ కూడా ఇది స్క్వాడ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళు తీసుకొని వచ్చారు. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం OnePlus 12R ఒక పాయింట్ విన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం రెండు మీకు 1.5K AMOLED డిస్ప్లేస్, రెండు మీకు LTPO ప్యానల్సే. ఐక్యూ వచ్చేసరికి మీకు 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు OnePlus 12R మ్యాక్సిమం 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఐక్యూలో కొద్దిగా ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి దీనిలో OnePlus 12Rలో మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి పేపర్ మీద వీళ్ళు చెప్తుంది 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్తున్నారు. కాకపోతే ఐక్యూ నియో 9 ప్రో వచ్చేసరికి 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. సో మనం పీక్ బ్రైట్నెస్ మన HDR వీడియో చెక్ చేసినప్పుడు మాత్రం ఇదే కొద్దిగా బ్రైట్గా అనిపిస్తుంది. ఐక్యూ నియో 9 ప్రో వీడియో మీకు కొద్దిగా బ్రైట్గా అనిపిస్తుంది OnePlus 12Rతో కంపేర్ చేస్తే. కాకపోతే OnePlus 12Rలో డాల్బీ విజన్ ఉంది. సో మీరు డాల్బీ విజన్ కంటెంట్ చూడాలనుకుంటే OnePlus 12Rలో చూడొచ్చు. ఐక్యూ నియో 9 ప్రోలో మీకు డాల్బీ విజన్ కంటెంట్ మీరు చూడలేరు. కాకపోతే ఐక్యూ నియో 9 ప్రోలో MEMC తీసుకొని వచ్చారు. సో మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్, ఇది మీకు మీరు మూవీ చూస్తున్నప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి కదా, స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. OnePlusలో అయితే ఏం చెప్పాలి, OnePlusలో అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే అది లేదు, MEMC అయితే లేదు. సో ఇది ఒకటి మైనస్ అవుతుంది. కానీ ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మీరు ఐ క్యాచ్ అయితే మాత్రం మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కానీ మీకు డిస్ప్లే మాత్రం OnePlus బాగా నచ్చుతుంది. OnePlus మీకు కొద్దిగా కలర్స్ వైబ్రెంట్గా అనిపిస్తూ ఉంటాయి చూడడానికి. సో రెండు డిస్ప్లేస్ మీకు సేమ్ డిస్ప్లేస్, రెండు మీకు చాలా బాగున్నాయి. 1% మీకు కళ్ళకు మాత్రం OnePlus 12R డిస్ప్లే అయితే నచ్చుతుంది రెండు పక్కన పెట్టి చూస్తున్నప్పుడు. అండ్ దీంతో పాటు డాల్బీ విజన్ కంటెంట్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు. సో అందువల్ల డిస్ప్లే పరంగా మాత్రం ఒక పాయింట్ నేను OnePlus 12Rకి ఇస్తున్నా. ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనిలో MEMC ఉంది, దీనిలో లేదు. దీనిలో పీక్ బ్రైట్నెస్ దీనికన్నా బెటర్ ఉంది. కాకపోతే పీక్ బ్రైట్నెస్ మనకి ఒక రేంజ్ వరకే. మనం ఎంత బ్రైట్ డిస్ప్లే ఉంటే ఏం చేసుకుంటాం మనం ఓవరాల్గా చూడడానికి డిస్ప్లే బాగుండాలి, మనకు అన్ని పనులు జరగాలి, లైక్ డాల్బీ విజన్ కంటెంట్ కూడా దీనిలో చూడవచ్చు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను OnePlus 12Rకి ఒక పాయింట్ ఇస్తున్నాను. రెండు మంచి డిస్ప్లేసే, కాకపోతే కొద్దిగా ఎడ్జ్ OnePlus 12Rకి ఉంటుంది డిస్ప్లే పరంగా. నెక్స్ట్ ఇంకా ఆడియో డిపార్ట్మెంట్కి వెళ్తే
ఇక్కడ పాయింట్ వచ్చేసరికి వన్ ప్లస్ విన్ అవుతుంది. ఎందుకో చెప్తాను. రెండిట్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు ఫస్ట్. అండ్ 2 స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. 2 మీకు లౌడే ఉన్నాయి. కాకపోతే వన్ ప్లస్లో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. దీనిలో మీకు స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ మీకు దీనిలో లేవు. ఐక్యూ నియో 9 ప్రోలో స్పీకర్ పరంగా అయితే మాత్రం ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. సో ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకొని ఒక పాయింట్ ఆడియో డిపార్ట్మెంట్లో OnePlus 12R అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్. 2 మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. రెండిట్లో ఏది బాగుంది? ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే, ఎక్కువ మంది పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ ఎక్కువ ఆడుతుంటారు. గేమ్స్ ఆడాలనుకుంటే ఏ ఫోన్ తీసుకోవాలి? పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం నాకు ఒక పాయింట్ అయితే ఐక్యూకి ఇస్తాను. ఐక్యూ నియో 9 Pro మీకు ఆ ప్రైస్లో బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి, దీనిలో ఉండవు. రెండిట్లో 8 Gen 2 ప్రాసెసరే, కాకపోతే దీనిలో మీకు స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. ఇది 256GB మోడల్. దీనిలో వచ్చేసరికి నా దగ్గర ఉన్నాయి అవే 256GB మోడల్సే. ఇది వచ్చేసరికి UFS 4.0తో వస్తుంది. ఇక్కడ స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది. 2 మీకు ర్యామ్ వచ్చేసరికి LPDDR5Xతోనే వస్తున్నాయి. స్టోరేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. లైక్ 4D వైబ్రేషన్ ఉంటుంది. మీరు షూట్ చేసినప్పుడు BGMI లాంటి గేమ్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ షూట్ చేసినప్పుడు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఏమి స్ట్రెయిన్ అయితే ఉండదు. కర్వ్డ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే మీరు గేమింగ్ ఆడడానికి కొద్దిగా అనుకూలించదు. ఫ్లాట్ డిస్ప్లే మీకు బాగుంటుంది గేమింగ్ ప్రకారం చూసుకుంటే. దీంతోపాటు 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. దీనిలో 144 FPS వరకు మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇది మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఫీచర్ ఉంటుంది. ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 2 ఫోన్స్ మీకు BGMI 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఇది మీకు BGMI 144 FPS మీరు ఆడితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అదైతే దీనిలో మీకు కలుగుతుంది ఈ ఫోన్లో. అండ్ దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్, సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్. దీనిలో మీకు డ్యూయల్ చిప్ ఉంటుంది. మెయిన్ చిప్తో పాటు ఈ చిప్ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ది ప్రాసెసర్ మీద ఎక్కువ బర్డెన్ ఇవ్వదు. మీ ఫోన్ కూడా ఎక్కువ హీట్ అవ్వదు. అదొక అడ్వాంటేజ్ అనమాట దీనికి. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం OnePlusలోని మీకు లార్జ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఏరియా 9140 mm² ఉంటుంది. అదే ఐక్యూ చూసుకుంటే మీకు 6043 mm² ఉంటుంది కూలింగ్ సిస్టమ్. కాకపోతే మీరు లాంగ్లో గేమ్ ఆడారనుకో, 1 అవర్ తర్వాత గేమ్ ఆడిన తర్వాత చెక్ చేసిన తర్వాత టెంపరేచర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. 1 అవర్ BGMI ఆడితే ఐక్యూ నియో 9 Pro మీకు 40.4 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయింది టెంపరేచర్. అదే మనం OnePlus చూసుకుంటే 39.2 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది 90 FPSలో. అదే జెన్షన్ ఇంపాక్ట్, ఇది కొద్దిగా హై గ్రాఫిక్ గేమ్ అనమాట. ఇది 1 అవర్ ఆడితే 41.6 degrees సెంటిగ్రేడ్ రీచ్ అయింది ఐక్యూ నియో 9 Pro. అదే OnePlus చూసుకుంటే 45.4 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రీచ్ అవుతుంది. అందుకే చెప్పా కదా, డ్యూయల్ చిప్ అడ్వాంటేజ్ ఉంటుంది దీనికి. సో ఓవరాల్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి నేను చెక్ చేసింది, లాంగ్ పీరియడ్ ఆడడం, నార్మల్గా 2-3 గేమ్స్ ఆడడం కాదు, 1 అవర్ పైన గేమ్స్ ఆడిన తర్వాత ఐక్యూ నియో మీకు స్టేబుల్ ఉంది ఫ్రేమ్ రేట్స్. ఇది మీకు ఫ్రేమ్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. మీకు లాంగ్లో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు 1 అవర్ పైన మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్స్ అయితే మీకు దీనిలో డ్రాప్ అవుతున్నాయి OnePlus 12Rలో. ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని గేమింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం OnePlus 12R మీకు ఐక్యూ నియో 9 Proకి చాలా దూరంలో ఉంటుంది. సో ఇక్కడ మీకు పాయింట్ ఐక్యూ నియో 9 Proకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం, బ్యాటరీ పేపర్ మీద చూస్తే దీనిలో 5160 mAh బ్యాటరీ ఉంది ఐక్యూలో. OnePlusలో వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది ఐక్యూ నియో 9 Pro. OnePlus వచ్చేసరికి మీకు 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పేపర్ మీద చూస్తే ఇది ఎక్కువసేపు బ్యాటరీ రావాలి, ఇది వచ్చేసరికి ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలి పేపర్ మీద చూసి. ఎందుకంటే 120 వాట్ ఛార్జింగ్ ఉంది, 5160 mAh బ్యాటరీ కాబట్టి. కాకపోతే ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 2 ఒకే టైంలో ఛార్జ్ అవుతున్నాయి. 2 మీకు 28 minutes టైం తీసుకుంటున్నాయి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 2 మీకు అరగంటలోపే ఛార్జ్ అయిపోతున్నాయి. 28 minutes. సో ఏం డిఫరెన్స్ లేదు. దీనిలో 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది, దీనిలో 100 వాట్ ఉంది. బ్యాటరీ కొద్దిగా ఎక్కువ కెపాసిటీ ఉందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 మీకు సేమ్ టైం ఛార్జ్ అవుతున్నాయి. ఇంకొకటి, దీనిలో మీకు 5500 mAh బ్యాటరీ ఉంది, దీనిలో 5160 mAh బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ రావాలి దీంతో కంపేర్ చేస్తే. అది కూడా చెక్ చేస్తే రెండు దగ్గర స్క్రీన్ ఆన్ టైం 8 hours వచ్చినాయి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు. దీనికి జస్ట్ 1% బ్యాటరీ డిఫరెన్స్ ఉంది. లాస్ట్కి 6% ఉంది, 5%కి వచ్చింది. బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వచ్చినా కానీ 2 సేమ్ ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏమేమి చేసాము పనులు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక గంట సేపు BGMI 90 FPSలో ఆడితే 18% బ్యాటరీ డ్రాప్ అయింది ఐక్యూ నియో 9 Pro. OnePlus వచ్చేసరికి 15% డ్రాప్ అయింది. జెన్షన్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఐక్యూ 22% డ్రాప్ అయితే ఇది వచ్చేసరికి 23% డ్రాప్ అయింది OnePlus. నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూస్తే ఐక్యూ 12% డ్రాప్ అయితే ఇది వచ్చేసరికి 16% డ్రాప్ అయింది OnePlus. ఇట్లా మొత్తం ఓవరాల్ బ్యాటరీ చూసుకున్నా 2 మీకు 8 hours అయిన తర్వాత సేమ్ బ్యాటరీ పర్సెంటేజ్కి వచ్చినాయి. ఇది 5% ఉంది, 6% వచ్చింది. దగ్గర సేమ్ అని చెప్పొచ్చు, పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ మనకి పేపర్ మీద కనిపిస్తున్న స్పెసిఫికేషన్స్ వేరు, మనకి టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ వేరు. సో 2 మీకు బ్యాటరీ ప్రకారం అయితే ఒక్కొక్క పాయింట్కి వెళ్తాయి.
రెండు మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. బ్యాటింగ్ అండ్ ఛార్జింగ్ మీకు ఈజీగా ఫుల్ వర్క్ రెండు ఫోన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా అరగంటలో మీరు ఫోన్ని ఛార్జ్ చేసేయచ్చు. రెండింటికి ఒక్కో పాయింట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండు మీకు కెమెరా ఫోన్స్ అయితే కావు. ఫస్ట్ ఇంప్రెషన్ మీకు రెండు ఆ దృష్టితో చూడకండి. రెండు మీకు కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ అయితే కావు. కాకపోతే కొద్దిగా కెమెరాస్ అయితే ఇంప్రూవ్ చేశారు. ముఖ్యంగా ఐక్యూ చెప్పొచ్చు. ఎందుకంటే ఐక్యూ నియో 7 ప్రో కెమెరా నేను చూసినప్పుడు దీనికి డిఫరెన్స్ చూస్తే మాత్రం చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. OnePlus 11Rకి 12Rకి అంత హ్యూజ్ ఏం లేదు, కానీ నియో 7 ప్రోకి నియో 9 ప్రోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మెయిన్ సెన్సార్ వీళ్ళు చేంజ్ చేశారు కంప్లీట్గా. 11R 12Rలో సేమ్ సెన్సార్ 890 సెన్సార్ ఏం చేంజ్ అయితే చేయలేదు. దీనిలో సెన్సార్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వివో X100లో సెన్సార్ తీసుకొని వచ్చారు దీనిలోకి. ఇది వచ్చేసరికి సోనీ IMX 920 సెన్సార్. రెండిట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ రెండిట్లో మీకు ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. రెండిట్లో వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ ఉంది. అండ్ కాకపోతే ఐక్యూలో మ్యాక్రో కెమెరా తీసేశారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. OnePlus లో మీకు అడిషనల్ ఇంకో కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. రెండు యూజ్లెస్. వైడ్ యాంగిల్ కెమెరా కానీ మ్యాక్రో కెమెరా కానీ పేరుకే అవి మీరు రియల్ లైఫ్లో యూజ్ చేయడానికి అవి పనికిరావు. అవి నేను చెప్పడం కూడా మానేశాను. 2 సంవత్సరాలు చూసి బోర్ కొట్టేసింది. నేను మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడతాను. ఏదైతే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాస్ అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్, వీటి గురించి మాట్లాడి ఫస్ట్ ఫ్రంట్ కెమెరా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే ఫ్రంట్ కెమెరాలో పెద్దగా నాకు హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు చాలా ఫొటోస్లో. ఒక్కొక్కటి రెండు ఫొటోస్లో కొద్దిగా నాకు ఐక్యూ ఇమేజ్ షార్ప్ అనిపిస్తున్నాయి, కొద్దిగా బెటర్ అనిపించినాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రెండు ఫ్రంట్ కెమెరాస్ మీకు నార్మల్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రెండు సూపర్ కెమెరాస్ అని కూడా నేను చెప్పలేను. ఓకే, తీసుకోవచ్చు మీరు ఫొటోస్ అయితే. అండ్ ఇంకొకటి రెండిట్లో ఫ్రంట్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు. సో అదొక మైనస్. రెండిట్లో మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరాస్ రెండు బ్రాండ్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది. రెండు నాకు అంతగా ఏమీ అనిపించలేదు. ఇంకా మెయిన్ కెమెరా విషయానికి వస్తే రెండిట్లో బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. రెండు మీకు పనికిరాని కెమెరాస్ అయితే కావు. రెండు మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మరి అద్భుతమైన ఫొటోస్ వస్తాయంటే రావు, కానీ మీరు జనరల్గా మీరు ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఓకే, మీరు నడుస్తుంది, బండి అయితే నడుస్తుంది, సూపర్ స్పీడ్లో అయితే నడవదు. దీనిలో మైనస్ విషయానికి వస్తే మాత్రం రెండు పక్కపక్కన పెట్టి చూసినప్పుడు OnePlusలో వచ్చేసరికి ఫొటోస్ మీకు కొద్దిగా వైట్ వస్తున్నాయి. స్కిన్ టోన్ బాగా వైట్ చేస్తుంది, బ్యూటీ యాడ్ చేసినట్టు చేస్తుంది, కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తున్నాయి. ఐక్యూలో వచ్చేసరికి కొన్ని ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కొన్ని ఫొటోస్ మీకు రెడ్ టోన్ లాగా వస్తుంది. మనకి ఏదైతే ఫేస్ ఉందో ఫేస్ మనకి ఏదైతే ఎగ్జాక్ట్ కలర్ ఉందో అదైతే కనపడట్లేదు, కొద్దిగా రెడ్గా వస్తూ ఉన్నాయి. అవి కూడా నాకు అంత నచ్చట్లేదు. అండ్ ఇంకొకటి OnePlusతో కంపేర్ చేసినప్పుడు ఐక్యూలో HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది, అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగా, ఎక్స్పోజర్ కూడా చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. OnePlusలో మనకు కొద్దిగా ఐక్యూతో కంపేర్ చేస్తే కొద్దిగా ఫొటోస్ కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్లు, బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఐక్యూలో మీకు అదేం లేదు, బాగా అనిపిస్తుంది. అండ్ ఫొటోస్ కూడా మీకు కొద్దిగా షార్ప్ ఉంటున్నాయి. OnePlusలో మీకు కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది ఫొటోస్, ఫేస్ని సాఫ్ట్ చేయడం, కొద్దిగా బ్రైట్ చేయడం ఇట్లాంటివి చేస్తుంది. దీనిలో అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, ఫేస్ మీకు షార్ప్గా వస్తుంది. ఒకటే వీళ్ళు చేయాల్సింది కొద్దిగా ఇమేజ్ ప్రాసెసింగ్, స్కిన్ టోన్స్ ఏదైతే మనిషి ఫేస్ని కొద్దిగా న్యాచురల్ కలర్లో తీసుకొస్తే బాగుంటుంది. అది ఒక్కటి వీళ్ళు కొద్దిగా వర్క్ చేస్తే ఐక్యూ ఇంకా బెటర్ ఉంటుంది కెమెరా అయితే. చెప్పే అది రెండు మీకు సూపర్ డూపర్ అదిరిపోయిన సూపర్ అని చెప్పలేము. వీటికంటే మీకు నథింగ్ ఫోన్ టు కెమెరాస్ మీకు చాలా న్యాచురల్ ఉంటాయి ఫొటోస్ మీరు తీసినప్పుడు. ఫేస్ కానీ ఆ బడ్జెట్లో వేరే వాటి గురించి మాట్లాడుతున్నాను, వేరే బ్రాండ్స్ లైక్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ చూసినా కానీ మీకు ఫొటోస్ చాలా బాగా వస్తాయి, హ్యూమన్ ఫేసెస్. ఆ రేంజ్లో అయితే రెండు కెమెరాస్ అయితే ఉండవు. కాకపోతే మీరు నార్మల్గా యూజ్ చేసుకోవడానికి వాడుకోవడానికి అయితే మాత్రం పనిచేస్తాయి రెండు కెమెరాస్ అయితే. మెయిన్ కెమెరాస్ మీరు తీసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వస్తే మాత్రం ఐక్యూ 8Kలో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. 8K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. OnePlusలో లేదు. OnePlusలో 4K 60 FPS మ్యాక్సిమం. సో అందుకే నేను 4K 60లోనే తీసాను. 4K 60లో OIS అయితే ఉంటుంది, EIS అయితే ఉండదు. సో రెండు మీకు ఓకే, OIS ఉంది కాబట్టి కొద్దిగా స్టేబుల్గానే ఉంటుంది వీడియో అయితే. కాకపోతే మధ్య మధ్యలో మీకు జెక్స్ అయితే వస్తూ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్గా మీరు వీడియోని అసలు స్టెబిలిటీ కావాలి అనుకుంటే మాత్రం 1080p 60 FPSలో OIS ప్లస్ EIS అయితే ఉంటుంది. స్టెబిలిటీ ప్రకారం అయితే ఐక్యూ చూడొచ్చు మీకు. OnePlusలో మీకు కొద్దిగా షేక్ అయినట్టు వస్తుంది, కానీ ఐక్యూ మాత్రం మీకు స్టేబుల్ ఉంది. కాకపోతే ఐక్యూ మీకు అప్పుడప్పుడు ఫోకసింగ్ స్ట్రగుల్ అవుతుంది, ఫోకస్ తీసుకోవడం కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, కానీ స్టడీగా ఉంది వీడియో. ఈ 1080p 60 FPS వీడియోస్ మీరు చూసేవి. అండ్ ఇంకా నార్మల్ వీడియో చూసినా కానీ నార్మల్ వీడియోస్ కూడా రెండు బాగున్నాయి చూడొచ్చు. ఈ 4K వీడియోస్ గుర్రం చాలా ముద్దుగా కనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మీరు మరీ డీప్గా చూస్తే మాత్రం ఎక్స్పోజర్ మీరు సడన్గా మీరు బ్రైట్ ఏరియా నుంచి డార్క్ ఏరియా కంటే కొద్దిగా నీడ ఉన్నది దానికి ఇట్లా షిఫ్ట్ అయ్యారనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్లో మీకు కొద్దిగా ఎక్స్పోజర్ OnePlus అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది పడుతుంది. ఐక్యూ మాత్రం మీకు ఎక్స్పోజర్ బాగానే పెట్టుకుంటుంది. రెండు మీకు వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం వర్క్ అయితే చేస్తాయి, ఏమీ డిసప్పాయింట్ అయితే చేయవు, బాగానే ఉన్నాయి వీడియో క్వాలిటీలో అయితే. ఇంకోటి రెండిట్లో మీరు పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. 1080p 30 FPSలో పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. ఓ శాంపిల్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ రెండిట్లో 1080p 240 FPSలో స్లో మోషన్ వీడియో తీయొచ్చు. రెండు శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ రెండు శాంపిల్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో
OnePlus బాగుంది. పోర్ట్రేట్ వీడియో కానీ స్లో మోషన్ వీడియో కానీ కొద్దిగా OnePlus బాగా అనిపించింది. ఓవరాల్గా రెండు కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇద్దాం అనుకున్నా. కాకపోతే ఒక పాయింట్ ఐక్యూకి ఎక్కడ విన్ అయిద్దంటే వీళ్ళు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు, లైక్ 2x పోర్ట్రేట్ షాట్స్ తీయవచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడవచ్చు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ లేవు. వీళ్ళు నార్మల్గా డిజిటల్ జూమ్తో 2x 46mm ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షాట్స్ తీసే ఆప్షన్ తీసుకొని వచ్చారు. చాలా అద్భుతంగా ఫొటోస్ అయితే వస్తాయి, చాలా బాగున్నాయి పోర్ట్రేట్ షాట్స్. మీకు కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. దీనిలో లేదు, OnePlusలో మీకు ఆప్షన్ అయితే లేదు. సో నార్మల్గా టెలిఫోటో లెన్స్ కావాలి ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయాలంటే. టెలిఫోటో లెన్స్ లేకుండానే ఐక్యూ అయితే తీసుకొని వచ్చింది. ఈ ఒక్కదా విషయంలో ఐక్యూ ఒక పాయింట్ అయితే విన్ అయింది. పోర్ట్రేట్ షాట్స్ అది ఒకటి ఆలోచించారు. అండ్ ఇంకొకటి సూపర్ మూన్ ఉంటుంది, దీనిలో సూపర్ మూన్ ఫొటోస్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి 4K నైట్ వీడియో ఉంటుంది. నైట్ మీరు డార్క్ ఉన్నప్పుడు కాకపోతే ఏదైనా డార్క్ ఏరియాలో మీరు వీడియో తీస్తున్నప్పుడు ఒక సింబల్ వస్తుంది కింద నైట్ వీడియో లాగా, దాని మీద క్లిక్ చేశారనుకోండి వీడియో బ్రైట్గా వస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఆన్కి ఆఫ్కి. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ మీకు దీనిలో అయితే ఉన్నాయి. సో ఇంకొకటి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు ఫోటో తీసేటప్పుడు ఐక్యూ నియో 9 ప్రోలో టాప్లో మీకు ఒక సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, వివిడ్, న్యాచురల్, టెక్స్చర్డ్ అని చెప్పేసి. ఈ మూడిట్లో మీరు ఫొటోస్ తీసారనుకోండి, ఈ టెక్స్చర్ ఫొటోస్ ఉన్నాయి కదా, మీరు ఏదన్నా టెక్స్చర్లో మీరు ఫోటో తీసినప్పుడు కలర్స్ కూడా చాలా న్యాచురల్గా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. అండ్ కాకపోతే హ్యూమన్ ఫేసెస్ విషయానికి వస్తే మాత్రం టెక్స్చర్ మీకు పనికిరాదు. వివిడ్ కానీ న్యాచురల్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్స్ట్రా ఆప్షన్ ఐక్యూ నియో 9 ప్రోలో ఉంది. వివిడ్కి న్యాచురల్కి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, కానీ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఐక్యూ నియో 9 ప్రోలో, అవి మీకు OnePlusలో అయితే లేవు. సో దీనివల్ల కెమెరా డిపార్ట్మెంట్లో ఒక పాయింట్ ఐక్యూ నియో 9 ప్రోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వెళ్తే మాత్రం సాఫ్ట్వేర్ పరంగా మీకు పాయింట్ OnePlusకి అయితే వెళ్తుంది. రెండు మీకు సేమ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. రెండిట్లో మీకు 3+4 ఉంటుంది. 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ రెండిట్లో మీకు సేమ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ 14 మీద రెండు రన్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది OneTouch OS 14, ఇది ActionOS 14 మీద లేటెస్ట్ వర్షన్ మీద రన్ అవుతున్నాయి. కాకపోతే ఎక్కడ అడ్వాంటేజ్ లేదంటే OnePlusకి యూఐ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు OnePlusలో చాలా బాగుంటుంది. బ్లోట్వేర్ కూడా ఏముండదు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇట్లాంటివి అయితే ఏమీ రావు. దీనిలో మీకు కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి దీనిలో ట్రినిటీ ఇంజన్ యాడ్ చేశారు. ట్రినిటీ ఇంజన్ కూడా చాలా వీడియోస్ చేశాను నేను, ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ట్రినిటీ ఇంజన్ ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ రన్లో యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది, స్మూత్ ఉంటుంది. సో ఓవరాల్ మీకు యూఐ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ OnePlusలో బెటర్ ఉంటుంది కొద్దిగా ఐక్యూ నియో 9 ప్రోతో కంపేర్ చేస్తే. అదొక ప్లస్ పాయింట్ OnePlusకి. రెండు కస్టమ్ యూఎస్ఏ కాబట్టి మీకు ఫీచర్స్ అన్నీ ఉంటాయి, లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్, ఇట్లాంటి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ రెండిట్లో మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు. కాబట్టి OnePlusలో మీకు డిఫాల్ట్ గూగుల్ డైలర్ వస్తుంది, దాన్ని మీరు ఓ డైలర్తో రీప్లేస్ చేసుకోండి. ప్లే స్టోర్లో దొరుకుతుంది ఒప్పో వాళ్ళ డైలర్, అది దాంతో రీప్లేస్ చేసుకుంటే మీరు అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసి వినిపించదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఐక్యూకి పాయింట్ అయితే వెళ్తుంది. ఐక్యూ నియో 9 ప్రో మీకు UFS 4.0తో వస్తుంది స్టోరేజ్. దీనిలో మీకు ఈ ఆప్షన్ అయితే లేదు. రెండు మీకు 256GB కూడా UFS 3.1తోనే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇది అడ్వాంటేజ్ లేదు. రెండిట్లో మైక్రో SD కార్డ్ అయితే లేదు. రెండిట్లో మీరు రెండు సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, కానీ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే రెండింటికి లేదు. నెక్స్ట్ అదర్ ఫీచర్స్ లైక్ సెన్సార్స్ మీకు రెండిట్లో అన్నీ ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం అయితే లేదు. సెన్సార్స్ అన్నీ ఉంటాయి. ఎయిర్ బ్లాస్టర్ కూడా రెండిట్లో ఉంది. అలర్ట్ స్లైడర్ ఉంటుంది, OnePlus యూజర్స్ ఇది యూస్ చేస్తుంటారు. అలర్ట్ స్లైడర్ OnePlusలో ఉంటుంది మీకు. అండ్ ఇంకోటి NFC OnePlus ట్రోలర్లో ఉంది, మీకు దీనిలో NFC అయితే లేదు. రెండిట్లో మీకు IP రేటింగ్ ఉంది, కానీ మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే కాదు. ఇది IP54, ఇది IP64తో వస్తుంది. రెండు మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అంతే. మీరు డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి వీటిని ముంచకండి. నెక్స్ట్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే మాత్రం రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. రెండింటికి సర్వీస్ సెంటర్ విషయం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వివో సర్వీస్ సెంటర్లో మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. 650+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి. OnePlus కూడా మీకు OnePlus ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి. సర్వీస్ ప్రకారం కానీ పార్ట్స్ పోయినా మనకి దొరకడం కానీ ఇట్లాంటి విషయంలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో రెండింటికి ఒక పాయింట్ వచ్చి సర్వీస్ ప్రకారం. అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చిన ఐక్యూ నియో 9 ప్రో మీకు మంచి ప్రైజింగ్లో వస్తుంది. ఇది మీకు ప్రజెంట్ 8GB ర్యామ్ 256GB వీళ్ళు ప్రజెంట్ సేల్కి తీసుకొచ్చారు. దీనిలో మీకు 128 మోడల్ కూడా ఉంది, కాకపోతే అది మార్చి నుంచి సేల్కి తీసుకొని వస్తారు. తీసుకుంటే ఇదే తీసుకోండి. 256GB మోడల్ UFS 4.0తో వస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కొద్దిగా హెల్ప్ అవుతుంది మీకు. సో ఇది మీకు ప్రజెంట్ నేను చెక్ చేసినప్పుడే చెప్తున్నాను, ప్రజెంట్ కూపన్ ఒక ₹1000 ఇస్తున్నారు, ₹2000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు, మొత్తం ₹3000 డిస్కౌంట్తో పాటు ఇది మీకు ₹33,999 వస్తుంది, ₹34,000 వస్తుంది. ఇది 40,000 పైనే ఉంది. OnePlus 12 ఒకవేళ 256GB మోడల్ మీరు తీసుకోవాలనుకుంటే. సో రెండు ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో రెండిట్లో ప్రైస్ ప్రకారం కంపేర్ చేసినా కానీ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద మీకు ఇది వస్తుంది ప్రైస్ ప్రకారం. ఇది ఓవరాల్గా ఫైనల్ వర్డిట్ విషయానికి వస్తే మాత్రం మొత్తం నేను మెయిన్ డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేశాను. నేను ఒకవేళ చిన్న ఏమన్నా వదిలేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవి కూడా నెక్స్ట్
ఒకవేళ కంపారిజన్ చేసి దానిలో యాడ్ చేద్దాం. నేనైతే ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉంటాయి అవన్నీ కవర్ చేశాను. సో దీనిలో మొత్తం 7 పాయింట్స్ వచ్చేసరికి iQOO Neo 9 Proకి వచ్చినాయి. 6 పాయింట్స్ వచ్చేసరికి OnePlus 12R అయితే వచ్చినాయి. సో ఒక్క పాయింట్ తో iQOO Neo 9 Pro విన్నర్ అవుతుంది. ఒక్క పాయింట్ కూడా నేను చెప్పేది ప్రైస్ వాల్యూ ఫర్ మనీ. సో ఆ కేటగిరీ కింద మీకు iQOO Neo 9 Pro విన్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా అయితే మాత్రం పాయింట్స్ ప్రకారం చూసుకుంటే, సో ఓవరాల్గా మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తున్నారు, మీరు బడ్జెట్లో అంటే మంచి నేను పెట్టే డబ్బులకి వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే iQOO Neo 9 Pro మీరు తీసుకోవచ్చు. లేదు మీకు OnePlus బ్రాండ్ కావాలి, OnePlus బ్రాండ్ ఫోన్ కావాలి, నేను జనరల్ యూస్కి లిటిల్ బిట్ నార్మల్ గేమ్ కాదు, హెవీ గేమర్ని కాదు, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు జనరల్ యూస్ కోసం OnePlus ఫోన్ కోసం చూస్తుంటే మీకు 40,000 బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్. ఏమీ లేవు ప్రజెంట్ OnePlus నుంచి. OnePlusలో ఇది మీకు మంచి ఫోన్ అయితే అవుతుంది. రెండు మంచి ఫోన్సే. సో రెండిట్లో విన్నర్ అయితే మాత్రం కంపారిజన్లో iQOO Neo 9 Pro అయితే అవుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకున్న తర్వాత. సో మీ ఇష్టం ఏదైనా తీసుకో, రెండు ఫోన్స్ మీరు ఏది తీసుకున్నా కానీ ఏది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. మీరు జనరల్ యూస్గా మీరు రోజు యూస్ చేస్తున్నప్పుడు అయితే హెవీ గేమర్ అయితే మాత్రం దీన్నే కన్సిడర్ చేయండి. అది మాత్రం నేను చెప్తున్నా. మీరు ఎక్కువ గేమింగే ఆడతా అంటే మాత్రం ఈ ఫోన్నే కన్సిడర్ చేయండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.